ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వాతియోగము పక్కనను కుక్కంబము పగిలించు కవెడలి పక్కనను కుక్కంబం పగిలించు కవెడలి తొక్కి హిరణ్యకశిపు తొడికి పట్టి పక్కనను కుక్కంబము పగిలించు కవెడలి తొక్కి హిరణ్యకశిపు తొడికి పట్టి చక్కగా కడప మీద సంధ్యాకాలమున చక్కగా కడప మీద సంధ్యాకాలమున వక్కలు చేసే నురవడి శ్రీ నరసింహుడు చక్కగా కడప మీద సంధ్యాకాలమున వక్కలు చేసే నురవడి శ్రీ నరసింహుడు జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార్ మగణితముగూడెనదే స్వాతియోగము స్వాతియోగము. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ చిక్కడపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, వినోద్, ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అయితే వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది అని చెప్పొచ్చు. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తే అందులో వైకుంఠ ఏకాదశిది ప్రత్యేక స్థానము, ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి ఏకాదశి ఇది అని చెప్తారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అయితే ఏదైనా మన హిందూ పండుగలను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ఒక్క ఏకాదశిని మాత్రమే సూర్యమానం ప్రకారము గణిస్తూ ఉంటారు. ఈ రోజు వైకుంఠంలో ఉత్తరాన ఉన్నటువంటి వాకిళ్లన్నీ తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి కూడా భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. చూడొచ్చు మనం విజువల్స్ లో భారీ ఎత్తున భక్తులంతా కూడా ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వడానికి భారీ ఎత్తున అయితే తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. 1 కిలోమీటర్ మేర క్యూ లైన్ లో అయితే భక్తులంతా కూడా వేచి ఉండి ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ విజువల్స్ లో ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఇక ఏకాదశి సందర్భంగా కూడా ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది అయితే భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఏకాదశి రోజు ఎలా జరుపుకుంటారు పండుగను, ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ముక్కోటి ఏకాదశి అంటే ఎంతో విశిష్టత ఉంటుంది, ఎలా జరుపుకుంటారు మీరు? మేము చాలా ఘనంగా జరుపుకుంటామండి. ఈ రోజు మొత్తము స్వామి సన్నిధిలోనే స్వామి దగ్గర ఉండి స్వామి స్మరణనే చేస్తూ ఉంటాము. ఉపవాసం చేస్తాము. స్వామి కీర్తనలు, స్వామి విష్ణు సహస్రనామ స్తోత్రాలు, ఇంకా చాలా రకాల పూజలు చేసుకుంటాము. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా జరిగింది. ఓం నమో నారాయణ.
చూడొచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనం అంతా కూడా ఈ ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ చిక్కడపల్లిలోని శ్రీనివాస ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏకాదశి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు, మాట్లాడించి ఈసారి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా జరుగుతుంది ఏకాదశి పండుగ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఏకాదశి పండుగ? చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా R&B డిపార్ట్మెంట్ ద్వారా క్యూ లైన్లు వేసి ఉన్నాము. సాధారణ భక్తులకు, తర్వాత మా విఐపి భక్తులకు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి ఉన్నామమ్మా. సుమారుగా ఇవాళ 1,00,000 మంది దర్శనం చేసుకుంటారని అంచనా చేస్తున్నాము. ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశాము, మంచి సదుపాయం ఏర్పాటు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన రాకుండా పోలీసు బందోబస్తు కూడా పోలీసులు నిర్వహిస్తున్నారమ్మా. ఎప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది? ఇవాళ కంటిన్యూ ఉంటుందమ్మా. రాత్రి 11 దాకా కంటిన్యూ దర్శనాలు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామమ్మా. చూడొచ్చు, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఆలయ ఈవో చెప్తున్నారు. ఈ రోజు రోజంతా కూడా ఆలయాన్ని తెరిచే ఉంచి భక్తులకు దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే కనుక 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది అనే నమ్మకంతో భారీ ఎత్తున భక్తులు అయితే వచ్చి ఇక్కడ దర్శనాన్ని చేసుకుంటున్నారు. వినోద్, థ్యాంక్ యూ.